सर सर भाई मोबाइल सर एक सेंटर सर फोटो सर सर भाई मोबाइल सर एक सेंटर सर फोटो सर सर भाई मोबाइल सर एक सेंटर सर फोटो सर सर भाई मोबाइल सर एक सेंटर सर फोटो सर सर भाई मोबाइल सर एक सेंटर सर फोटो सर सर भाई मोबाइल सर एक सेंटर सर फोटो కాసేపట్లో తుంగభద్ర కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యాని ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సమక్షంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్, వీరితో పాటుగా ఇరిగేషన్స్ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత కొద్దిసేపుగా అక్కడి నుంచి భేటీ పూర్తయింది. ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి గేట్లను కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఈ ప్రారంభం ఇది అయిన తర్వాత సభ కూడా జరగబోతుంది. ప్రధానంగా చూసినప్పుడు ఈ తుంగభద్ర జలాలకు సంబంధించినటువంటి విషయంలో ఆయా రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కుల ప్రకారం వాటాలు కేటాయింపు, ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి చిక్కులు, వీటన్నిటిపైన కూడా ప్రధాన అజెండాగా చేసుకొని, ఎందుకంటే మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా కలిసి పాల్గొంటున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఈ అంశాలపైన చర్చించారు. సో ఇంటర్నల్ గా జరిగినటువంటి సమావేశం ఇది. ప్రధానంగా చూసినప్పుడు తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నిన్ననే రేవంత్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అధికారులతో కూడా ఆయన భేటీ అయినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా చూసినప్పుడు తుంగభద్ర డ్యామ్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి 15.9 టీఎంసీలు నీటిని ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి వాటా చూస్తే దీంట్లో చాలా తక్కువగా ఉంది. దాదాపు 5 టీఎంసీలకు మించి వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ మిగిలినటువంటి వాటాలను కూడా సాధించుకున్నప్పుడే ఈ కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా ద్వారా నీరు అందించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి నిర్ణయించారు. ఇదే విషయాన్ని కూడా ఈ సమావేశంలో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసినప్పుడు ఈ ఆర్డిఎస్ కింద ఆయకట్టు స్థిరీకరణకు వీలుగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం 2వ దశ కూడా చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఒకవేళ ఇది పూర్తయితే కూడా వాటర్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆయకట్ల స్థిరీకరణ జరుగుతుంది. సో వీటన్నిటికీ వీలు కావాలి అంటే తుంగభద్ర జలాల నుంచి రావాల్సినటువంటి వాటా ప్రకారం నీటిని కేటాయించాల్సి ఉంటుంది. వాటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా రాష్ట్రాలకు ఉంది. సో కాబట్టి ఈ అంశాలన్నిటిపైన కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. సో ముఖ్యంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో కానీ ఇటు కర్ణాటక చేపట్టేటువంటి ప్రాజెక్టులు కావచ్చు, లేదా డైవర్షన్, ఇలాంటి వాటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా దిగువన చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు కానీ లేకపోతే చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ వీటికి సంబంధించిన విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సమన్వయంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ప్రధానంగా ఈ సమావేశంలో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా చూసినప్పుడు సహజంగా ప్రతి ఏటా కూడా మనం చూస్తున్నాం, ఇటు తుంగభద్ర కావచ్చు, కృష్ణకు కూడా వస్తున్నటువంటి వరదల కారణంగా కొన్ని సంవత్సరాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది, అదనపు జలాలు వస్తున్నాయి, అలాంటప్పుడు సమస్య లేకుండా పోతుంది. కానీ ఇప్పుడు ఎల్నినోలు కావచ్చు, ఇట్లాంటి సమస్యలు ఎదురైనప్పుడు వర్షాభావ పరిస్థితులప్పుడు మాత్రం ఖచ్చితంగా సమస్యలు తలెత్తుతున్నాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాల ప్రకారం కేటాయింపులు కానీ లేదా వాటిని ఆధారంగా చేసుకుని నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఒక క్లియర్ గా ముందుకు పోవాలి అంటే కూడా ఆయా రాష్ట్రాల నుంచి స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీటి జలాల కేటాయింపు సంబంధించి కానీ వినియోగానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రాథమికంగా వీరి మధ్య డిస్కషన్ అయితే
జరిగినట్లుగా తెలుస్తోంది. సో పూర్తి అవుట్కమ్ బయటకు రావాలి. సో ముఖ్యంగా కేంద్ర మంత్రితో పాటు ముఖ్యమంత్రులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు మాత్రమే పాల్గొన్నారు. సో మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కూడా తెలియబోతుంది. ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చే, వీటిలో ఏ అంశాలు కూడా క్లారిటీ వచ్చింది అనేటువంటిది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఒక మంచి వాతావరణంలోనే 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా సమావేశం అయితే మాత్రం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.